హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లక్క మెడాలు పోతున్నాం. అక్కడ ఎట్లుంటుంది అనేది మీకు ఇవాళ చూపెడతా. తప్పకుండా ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ జెండాలు పట్టుకొని మనం లక్క మెడాలకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు ఊర్లో మొత్తం తిరుగుతాను జెండాలు పట్టుకొని. ఇప్పుడు మీకు కనబడే వాళ్ళందరూ ఆ లక్క మెడాలకు వచ్చేవాళ్ళే, చూడొచ్చు. ఊర్లో ఉన్న అన్ని దేవుళ్ళ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక వ్యాన్ ఎక్కి వెళ్ళడమే ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టు అయితే అందరూ వ్యాన్ ఎక్కుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం గంగకి వచ్చినాం. చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, రేసింగ్ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. పోలీసు వాళ్ళది కాదుగా. చూడండి ఫ్రెండ్స్, మన మహారాష్ట్రలో రోడ్లన్నీ ఎట్లున్నాయో ఇప్పుడే వేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం ఈ రోడ్ల పొంట మొత్తం రాళ్ళు వేసి ఉన్నాయి. ఆ రాడ్లు దాటి అటు ఇటు చేసుకుంటా మనం వచ్చేసినాం ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చి మనం ఈ దగ్గర వచ్చేసినాం. ఇది రేపన్పల్లి. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మా వాళ్ళందరూ ఆగిండ్రు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేపన్పల్లిలో దిగినాం. అంటే కొద్దిగా వాటర్ తాగి మళ్ళీ ఇంకొక ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఇంకొక 1.5 కిలోమీటర్న్నర ఉంటుందంట. అక్కడ పోయినాక మళ్ళీ వీడియో చూపెడతా. ఓకే మరి. హాయ్ ఫ్రెండ్స్, మనం చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అడవిలోకి వచ్చినాం. అడవిలోకి వచ్చి చూస్తే మొత్తం పొగలే ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లనే ఇంకొద్ది దూరం పోయి చూస్తే మాదొక బులోరా వచ్చేసి ఒక పక్కకు ఉన్నది ఫ్రెండ్స్. అయితే బులోరాకి ఏమైందని లోపల పోయి చూస్తే అక్కడ ఏంటంటే ఇంజన్కి కింద దెబ్బ తగలడం వల్ల అక్కడ ఆగి ఉన్నదని చెప్పింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మెల్లగా మేము లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరం గుట్ట కింద ఉన్నాం ఫ్రెండ్స్. కాసేపటి తర్వాత ఇక్కడ నుంచి గుట్ట మీదకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముందైతే ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల దగ్గర వచ్చి ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి జెండాలు పట్టుకొని
పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ కూడా వెళ్ళినాక అక్కడ ఎట్లుంటుంది అనేది మీకు చూపెడతా. ల్యాగ్ అనుకోకుండా చూస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక స్టార్ట్ అయినాం, పైకి ఎక్కుతున్నాం అన్నట్టు. లాయ్ చెప్తాను. ఉన్నావా? అంటే ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చా కదా, అంటే నేను లాగ్ అన్నట్టు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ దర్శనం తీసుకొని అందరూ పైకి వెళ్తున్నారు, చూడొచ్చు ఫ్రెండ్స్. మా మహేష్ ఎందుకో వెనుక పడుతున్నారు. తొందర రండి. వస్తాను బా. అమ్మా ఎక్కండి రా బాబు, ఎక్కండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికే ఆల్మోస్ట్ దగ్గర వచ్చినాం, సగం దూరం వచ్చినాం అన్నమాట. ఇంకా ముందున్నది అయ్యా ముసలా పండగ లెక్క అనుకుంటాండు మన మహేష్. మహేష్ ఏమంటాం మళ్ళా? అయిపోయి ముంగడు చూస్తారా ఇంకొంచెం? ఇంకెక్కడ చాలా ఉంది, ఐటు ఉంది. అయిపోయింది, ఎక్కేస్తా అనుకోస్తాను. మహేష్ ఏమైంది? ఎనర్జీ డౌన్, ఎనర్జీ డౌన్ అయింది. ఇది లెక్కప్లే కూడా మిస్ అయినా 60 పడతాం. ఎక్కుడే కావాలి. జై జై. చూసారుగా ఫ్రెండ్స్, ఎలాంటి మొట్టు దాటాల్సి వస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా దెబ్బకి దమ్మ వచ్చింది. సెమటలు ఎట్లా వస్తున్నాయంటే తానం చేసుడు అవసరం లేదు ఇంకా. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి వెనుక చూస్తారా కింద ఎట్లా ఉన్నదో చూపెడతా. మా మహేష్ బాబు కింద మీద వాడుకుంటూ వస్తాడు. కింద చూడాలి, వామ్మ క్లారిటీ వస్తలేదు కానీ మామూలుగా లేదు కింద. వామ్మ మొత్తం చెట్లే. ఏం మహేష్ బాబు, ఏమైంది బాబు? ఏమైంది? ఏమైంది కన్నా? ఆయాసం వచ్చిందా? డైలాగ్ కొట్టినా. ఏం కొట్టినావు అప్పుడు? మన వాళ్ళు అయితే ఉన్నావా? అచ్చా, ఓకే పదండి పదండి పోదాం. పైకి ఉరుకు ఉరుకు జల్ది ఉరుకు. అగో మా తమ్ముడు ముందు వచ్చిండు ఆరని. అమ్మ దేవుడా, వామ్మో కింద వామ్మ. ఇదైతే మామూలుగా లేదు ఫ్రెండ్స్. వెనక కింద చూపెడతా, ఒక్కొక్కరికి చంబు అవుతుంది. దిగండి. వామ్మ మెల్ల కింద వాడు. నిజంగానే మామూలుగా ఎత్తు లేదు. అమ్మో ఇది అబ్బా. వెనక చూసుకుంటే చూసిండ్రా, మా తమ్ముడు చాలా కష్టపడతాడు అబ్బా. ఈ తమ్ముడు ఎక్కడో కానీ తమ్ముడు
ఓ తమ్ముడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? కోయమా? అర్రే కోయం నాకు రాదే. బతినారాయణ బదినారా తమ్మి బదినారు అంతేనా? అమ్మో అమ్మో కింద పడుతుండే అంటావా? శంకరా ఇప్పుడు చూపెడతా. చూసిరా తక్కడు తక్కడు అంటే రారన్నట్ట, తొందర రమ్మన్నట్ట. చూసారా చూసారా ఎట్లున్నది వ్యూ చూపెడతా. చూడు ఫ్రెండ్స్, సారీ చూడండి ఫ్రెండ్స్, మీద ఎక్కాలంటే ఓయ్ ఓయ్ ఎవరయ్యా అది? నువ్వేనా మహేష్? నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అబ్బా? నా వల్ల అయితే లేదు, నేను ఎక్కనయ్యా అంటాండు మహేష్ బాబు. కానీ మన పోషణ మాత్రం సప్ప రప్ప ఎక్కుతాండు. అమ్మా ఇట్లా బండలు ఉంటాయి ఫ్రెండ్స్, బండలు దాటి ఎక్కాల్సి ఉంటుంది. చూసారుగా మహేష్ ఆడికెళ్ళి ఏడికి అమ్మా సంబు అవుతుంది ఫ్రెండ్స్, చంబు అవుతుంది. అంతా దేవుణ్ణి తలుచుకుంటా ఎక్కాల్సి ఉంటుంది. ఈ తమ్ముడు ఎక్కుతలేడు. ఈ తమ్ముడికి నేను సాయం చేస్తున్నా. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఓకే మహేష్ ఎట్లా అనిపిస్తుంది? ఓ మై గాడ్ ఇగో ఇగో చూసారా గింత పైకి ఎక్కినాం. ఎక్కడికెళ్ళి ఎక్కినా అక్కడికి వెళ్ళి పొగలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, చూసారా? ఆ పొగలు అక్కడి నుంచి మేము ఇక్కడ దాకా వచ్చినాం అన్నమాట. ఎక్కుకుంటా ఎట్లా అన్ని ధైర్యం ఉన్నది చాలా. కూర్చోండి చూడండి గాయ్స్, ఇప్పుడు ఎట్లా ఎక్కుతాను. మామూలుగా లేదు, ఇది రావాలంటే దానికి కష్టం అనిపిస్తుంది. ఇటు నుంచి వచ్చినావు ఆడికి వెళ్ళేస్తున్నావు. నన్ను ఎక్కిస్తున్నాడు, విజయ్ ఎక్కిస్తున్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా వచ్చే బాగున్నారు. ఇంకా చాలా మంది వస్తున్నారు మా వాళ్ళు. ఇక్కడ ఇక్కడ ఎక్కరా చూడండి ఒకసారి మీరే ఎక్కాలి. ఇంకా పైకి ఎక్కాలి, మేము చాలా పైకి ఎక్కాలి. ఇంకో ఇటు ఎక్కాలి, ఇటు ఎక్కాలి, ఆడి వెళ్ళాలి మేము. వేసేనా? ఇంకా చాలా మంది వస్తున్నాం. చూడండి నేను దమ్ము తీసుకున్నాను. నేను అప్పుడు ఎక్కుతా అనుకున్నాను, ఇంత ఇప్పుడు ఎక్కలేకపోతున్నా. అందుకే మధ్య ఆగిన. దమ్ము తీసుకుంటున్నారు అందరూ. చూడండి నేను జస్ట్ ఇలా ఎక్కాలి. లోయ కొంచెం జాగ్రత్తగా రావాలని వాటు. సరే ఇది ఎంత డేంజర్ ఉన్నారా? జస్ట్ స్పీడ్ అయినా అనుకో కొత్త ఫ్రెండ్స్ కిందికి పోతాం. ఇటు పోతాం తవ్వుతున్నా చూడండి, అంతే ఉన్నా. చూసుకుంటారా? అయిపోయింది. ముగ్గురు వస్తున్నారు, మేము పోతున్నాం. మాట్లాడే అంత ఓపిక కూడా లేదు ఫ్రెండ్స్.
బండాలు చూస్తారా ఎట్లున్నాయి, ఇంకా ఏం చేయమంటారు. చెప్పరా వస్తున్నామయ్యా, ఎట్లా మెల్లగా వస్తున్నాం కదా. మామూలు ఎక్కడ అవుతలేదు అబ్బాయ్యా. చూసారా మామూలుగా చెప్పిన చిలక్కి చెప్పినట్టు చెప్పిన వాటర్ బాటిల్ వాటర్ అని ఆయన అన్న ఇంటేగా నా దగ్గర పట్టుకొని వచ్చిన కానీ అది ఒడిచిపోయింది. అట్టే తెచ్చినా కానీ నేనే తాగలే, మా వాళ్ళు తాగిలా అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికి పైకి ఎక్కినాం అని అనుకున్నా కానీ ఇంకా ముందుకు పోవాలంట. చూసారుగా ఎక్కుతాను, గురుస్వామి ఎక్కుతాండు, వాళ్ళ వెనుక అందరు ఉన్నారు, వీళ్ళేమో ముందు వెళ్తున్నారు, ముందు ఎక్కిన వాళ్ళు ఆగి ఉన్నారు. మహేష్ కూర్చొని నీళ్ళు తాగుతాండు. మా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి కొద్దిగా నీళ్ళు తాగినాం, లేకుంటే మస్తు ఇబ్బంది అవుతుండే. అంతా మహేష్ ముందు పోదాం, మెల్లమెల్ల పోదాం, మళ్ళీ ముందు పోవాలంట. చూసారా ఫ్రెండ్స్, ఇది లక్క మేడాల్ యొక్క వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి తయారవుతుంది అన్నమాట వాటర్. సో పై నుంచి వాటర్ కిందికి పోయి అక్కడ ఒక జలపాతం లెక్క ఏర్పడి అక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటావు మహేష్? నేను ఎప్పుడు చూడలే, ప్లస్ నేను కూడా చూడలే, పెద్దలు చెప్పి అయితే ఈరోజు వస్తున్నాం. ఎలా ఉంటుందో చూడాలి. మీదికి వెళ్ళినాక లాగ్ అయినా పర్లే కానీ వీడియో చూడండి. చూసారా ఇంకా చాలా మంది ఉన్నారు వెనక. ఏముంది వస్తున్నాం. మొదట్లో అంతా బాగానే ఉంటుంది, ముందుకు పోయినా కొద్దీ మంద అనేది ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అయింది చూసినరా? అప్పుడు ఇట్లా చూపెడితే ఓ మంద కనబడేది పెద్ద లైన్, బట్ ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాము, ముందు ఒక ముగ్గురు ఉన్నారు. చూపెడతా, పైన ఒక గుహ ఉన్నదట ఫ్రెండ్స్. సో ఆ గుహ ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు చూపెడతా. చూడండి, లక్క మేడాల్ పేరు వచ్చేసి. మహేష్ ఒక్కడే వస్తున్నాడు, వెనకాల చాలా మంది ఉన్నారు, ముందు ముగ్గురు పోతున్నారు. దూరం వచ్చినాం, కొన్ని నీళ్ళు ఆయనకి తెలియకుండా వీళ్ళందరూ తాగిండు. చాలా మామూలుగా ఎత్తలేదు ఫ్రెండ్స్. 2 బాటలు అటే ఉంది. భారత్ వస్తున్నాడు. వాట్ యువర్ ఫీలింగ్ బ్రో? చెప్పు ఒకసారి. సూపర్. సూపరా? నో కామెంట్స్. అరే ఆగు. ఎక్కిచ్చారా? ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ కదులుదాం ఇక. ఇప్పుడు మనం కొండ మీదకి వచ్చినాం ఫ్రెండ్స్. మొత్తం గడ్డ ఎట్లున్నది చూసినరా? సరిగా ఇదంతా ఎట్లున్నది, ఇదంతా ఎండిపోయిన గడ్డి అన్నమాట. సో అక్కడక్కడ ఖాళీ ఉన్నది. మహేష్కి ముందు నడవడానికి వస్తలేదు, బట్ అయినా కానీ వీడియో తీస్తున్నాడు అంటే వానికి యాక్సెప్ట్ చెప్పాలి. మళ్ళీ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంత లేదన్నా 2-3 కిలోమీటర్స్ అంటే మనం ఏంటంటే కొండ మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాం అన్నట్టు. ముందు చూపెట్టి, ఇది ముందు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళా చాలా అంటే గుట్టెక్కినాక ఫ్రెండ్స్ ఇంకా 2 కిలోమీటర్స్ నడిచినాం ఫ్రెండ్స్. నడిచేసరికి అతను ఇంకా అందరికి ఇక ఆయాసం వచ్చింది. ఇంకా కొంతమంది కూర్చున్నారు, ఇంకా కొంతమంది వెనకాల వస్తున్నారు అన్నట్టు. ఒక ప్లేస్ వాళ్ళు వచ్చినాక మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందు కనిపించేది చెరువు అన్నమాట. అయితే అప్పట్లో మన పాండవులు వాళ్ళ నివాసం కోసం ఇక్కడ చెరువు అనేది తవ్వించడం జరిగింది. అంటే వాళ్ళే తవ్వుకున్నారన్నమాట. సో అప్పుడు తవ్విన చెరువు ఇప్పుడు మనకు ఎట్లా కనిపిస్తున్నదో ఒకసారి మీరే చూడొచ్చు. సో ఇది వచ్చేసి, ఈ చెరువు వచ్చేసి అడవి పైన మధ్యలో ఈ చెరువు అనేది ఉండడం జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ చెరువు ఎట్లున్నదో. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా ఇప్పుడు మనం కొండ పైకి వచ్చినామన్నమాట. కొసకచ్చి ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారుగా మొత్తం ఫ్రెండ్స్, ఇది లక్క మేడాల్ యొక్క ఇది లొకేషన్ అన్నమాట. సో ఇక్కడ వచ్చిండ్రు అనుకో ఫ్రెండ్స్, మొత్తానికి మైండ్ అంతే పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఇక్కడ రండి, వచ్చినాక మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. కాకపోతే ఎక్కేటప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఎక్కాక మాత్రం ఇబ్బంది మొత్తం తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసారుగా ఫ్రెండ్స్, అట్లనే ఇప్పుడు గుహలు కూడా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుహలు ఎత్తికినా ఇంకా దొరకలే, ఉన్నాయేమో అనుకున్నా ఫ్రెండ్స్. చాలా మంది ఏమన్నారంటే గుహలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అన్నారు. కానీ ఇక్కడ వచ్చే వరకు గుహలు ఏం లేవు, కానీ ఒకటే బాగున్నది, బ్యాక్ సైడ్ లొకేషన్. ఇటు చూసిండ్రుగా, ఇటు చూస్తే మాత్రం లొకేషన్ మాత్రం ఎక్దమ్ ఉంటుంది. అటు మొత్తం లోపల మొత్తం, ఇటు లోపల మొత్తం తిరిగి వచ్చిన ఫ్రెండ్స్. తిరిగి వచ్చినా కానీ గుహలు ఎక్కడ కనబాలే నాకైతే, కానీ ఒకటే ఉన్నది. ఈ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది, అద్భుతంగా ఉన్నది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా రండి చూడాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి చీకటి అయింది కదా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మాకు వాటర్ ఎలాంటివి దొరుకుతున్నాయంటే చూసింది కదా, మొత్తం ఇగో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చెరువు అన్నమాట. చెరువులో వచ్చి ఉన్నాం, ఫుల్ చీకటి అయింది. నైట్ అంతా ఇక్కడనే జాగారం చేసి మార్నింగ్ లేసి తాగాలి. మార్నింగ్ లేసి తాగుడు కాదురా, అంతా కిందికి పోయినాక ఇప్పుడే తాగాలన్నమాట. నీళ్ళకి మాత్రం చాలా కరువు వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎంత ఘోరంగా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇక నీళ్ళు తాగాలి, చాలా ఇబ్బంది. నీటికి కొరత అంటే ఇదే, కరువు కాలం వచ్చింది అనుకో, నీటికి ఇక నీళ్ళు తాగాలి. హాయ్ ఫ్రెండ్స్, పొద్దుగాలనే లేచి అటు సైడ్ కాకుండా మనం ఇటు సైడ్ వచ్చినాం. సో అయినా కానీ ఇటు సైడ్ కూడా చూసినాం, కానీ ఎలాంటి మాత్రం గుహలు లాంటివి ఏం లేకుండే. తెలిసింది ఏంటంటే ఇక్కడ గుహలు ఉన్నాయి ఏంది, కేవలం అక్కడ ఒక దేవుడు ఉన్నాడు. సో ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని కిందికి వెళ్తారు అన్నమాట. సో నీళ్ళకు మాత్రం చాలా కరువు ఉన్నది ఇక్కడ, ఎందుకంటే నీళ్ళు చాలా దొరకవు అన్నట్టుగా. వచ్చేటప్పుడే బాటిల్ తీసుకొని రావాలి, నీళ్ళు కూడా ఎక్కువ తీసుకొని రావాలి. ప్లస్ ఇంకా కింద పడుకోవడానికి చేపలు కూడా పట్టుకొని రావాలి, ఎందుకంటే మొత్తం దుమ్ముధూళి ఉంటుంది. నైటు బాగా రచ్చ జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే దుష్ట శక్తుల ప్రభావం కూడా ఇక్కడ చాలా వరకు ఉంటుంది. సో వచ్చేటప్పుడు ప్లస్ వచ్చినాక కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు అందరు స్నానం చేయడానికి వచ్చిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడైతే నీళ్ళు అయితే అస్సలు లేవు, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు అతను నింపుకుంటాడు కదా, సో ఆ నింపిన నీళ్ళు కొంతమంది క్యాన్లతోటి, ఇంకొంతమంది అయితే కుండలతోటే స్నానం చేస్తున్నారు. అంటే కుండల నీళ్లు తెచ్చి స్నానం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం కూడా కొద్దిగా స్నానం చేసినాం అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది పంచపాండవులు నివసించిన స్థలం. ఇక్కడ చూసినట్లయితే భీముడి గృహము, ఇంకా
ధర్మరాజు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు వీళ్ళతో పాటు ద్రౌపది ఇక్కడ సహజీవనం చేశారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ భీమన్న దేవునికి పొద్దుగాల పూజ చేస్తున్నారు, అంటే మంగళం పాడుతున్నారు. దీని తర్వాత జెండాలు పట్టుకొని భీమన్న చుట్టూ తిరుగుతారు ఫ్రెండ్స్. అవి కూడా చూపెడతా మీకు. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు భీమన్న చుట్టూ తిరిగిన తర్వాత జెండాలు భీమన్న దేవునికి సమర్పించి అందరు కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా ఇక్కడ గూడెం దగ్గర ఆగినాం ఫ్రెండ్స్, చూడొచ్చు. హాయ్ గాస్, ఈరోజు మేము అది ఏ ఊర్రా లక్క మేడాలు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నిన్న లక్క మేడాలు పోయితే ఈరోజు వస్తున్నాం. సో వచ్చినామైతే మన దగ్గర అటుకులు మిగిలిన అయితే కొన్ని సీదా ఇక్కడ ఏంటంటే కోతులు ఉంటాయి కాబట్టి కోతులకు ఇచ్చేసినాం. ఇచ్చి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. మనం కోతులకు ఇద్దామంటే అవి దగ్గరికి వస్తలేవు. అది కాకుండా మనకు కొద్దిగా భయం కూడా అవుతుంది, ఎందుకంటే వచ్చి మీద పడ్డాయనుకో లేనిపోని కోసలు అవుతాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వెనక చూసుకోవచ్చు కోతులు ఎట్లా వచ్చినాయా.